ప్రతిపక్షం ఎన్సీపీ నాయకురాలు శరద్ పవార్ కుమార్తె సుప్రియ సూలే ప్రవేశపెట్టినటువంటి డిస్కనెక్ట్ హక్కు బిల్లును అది పార్లమెంట్లో, శాసనసభలో, చట్టసభల్లో వారంలో ఒకరోజు దీనికి సంబంధించి ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్ అంటూ ఉంటుంది. మరి ఎవరైనా ఒక పార్లమెంటు సభ్యుడు తాను ప్రతిపాదించాల్సినటువంటి బిల్లును ప్రతిపాదించవచ్చు పార్లమెంట్లో. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వం పరిశీలించాక దాన్ని ఉపసంహరించుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం అంగీకారం లేకుంటే బిల్లు పాస్ కాదు, ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ అందులో ఉంటారు కాబట్టి. మరి మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తుందా లేదా అన్నది ఇది కేవలం ఒక అపోజిషన్ మెంబరు ప్రతిపాదించినటువంటి బిల్లు మాత్రమే, అఫీషియల్ బిల్లు అయితే కాదు. అయితే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు పైన తమ అభిప్రాయం చెప్పలేదు. మరి ఇటీవల కార్మిక సంస్కరణలను మోడీ ప్రభుత్వం చేపట్టింది. ఇందులో యజమానులకు అనుకూలంగా కార్మికులకు ఉద్యోగులకు వ్యతిరేకంగా చట్టాన్ని సవరించారు. ఈ వ్యతిరేకత దేశమంతటా ఇప్పుడు వ్యాపించింది. మరి పెట్టుబడులను ఆకర్షించాలన్నటువంటి భావనతో యజమానులకే అన్ని రకాల హక్కులు సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా, అయితే వర్కర్స్కు కూడా అవసరం లేదు అని భావిస్తున్నటువంటి పొలిటికల్ ఈగో సిస్టమ్ నడుస్తున్నటువంటి ఈ సమయంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అందువలన ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నటువంటిది చూడాలి. నమస్తే.